ఫ్రెండ్స్, యూనివర్స్లో ఇలాంటి ప్లేస్ ఉందంటే మీరు అస్సలు నమ్మరు. అది ఎంత పవర్ఫుల్ అంటే ఈ విశ్వంలో అత్యంత వేగమైన లైట్ని కూడా తనలోకి లాగేసుకుంటుంది. ఇక టైం అయితే అక్కడ చాలా స్లోగా గడుస్తుంది. అలాగే ఎక్కడైనా ఫిజిక్స్ లాస్ వర్తిస్తాయి, కానీ ఈ ప్లేస్లో ఫిజిక్స్ పనిచేయదు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ బ్లాక్ హోల్. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఏ ఫ్యాక్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఒక నక్షత్రం కాంతివంతంగా వెలుగుతూ ఎనర్జీని రిలీజ్ చేయడానికి కారణం దానిలో ఉండే హైడ్రోజన్ అటమ్స్. ఎప్పుడైతే ఈ హైడ్రోజన్ అటమ్స్ కంబైన్ అయ్యి హీలియంగా మారడం వల్ల, అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ జరగడం వల్ల విపరీతమైన రేడియేషన్ అలాగే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఒకవైపు నక్షత్రం మధ్య భాగాన్ని ఉండే ఎనర్జీ బయటకు వెళ్తుంటే, ఇంకోవైపు నక్షత్రానికి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ దీన్ని నొక్కిపెట్టి ఉంచుతుంది. ఇలా రెండు ఫోర్స్లు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఒక నక్షత్రం స్టేబుల్గా ఉంటుంది. ఇలా కొన్ని బిలియన్ సంవత్సరాల నుండి మండుతున్న ఈ నక్షత్రంలో కొంతకాలానికి హైడ్రోజన్ అయిపోతుంది. ఎప్పుడైతే నక్షత్రంలో హైడ్రోజన్ అయిపోతుందో అప్పుడు న్యూక్లియర్ రియాక్షన్ జరగకపోవడం వల్ల ఎనర్జీ విడుదల అవ్వదు. దాంతో కోరిక ఉండే గ్రావిటేషన్ వల్ల అంత పెద్ద నక్షత్రం దగ్గరకంటూ చేరిపోయి చిన్న బంతిలా మారుతుంది. దాంతో అక్కడ డెన్సిటీ పెరిగిపోవడంతో ఒక్కసారిగా నక్షత్రం పేలిపోతుంది. ఇలా జరగడాన్ని సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అంటారు. పేలుడు జరిగిన నక్షత్రం చిన్నదైతే న్యూట్రాన్ స్టార్గా మారుతుంది. అదే ఆ నక్షత్రం పెద్దదైతే బ్లాక్ హోల్గా మారుతుంది. ఈ విధంగా అయితే బ్లాక్ హోల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడున్న మన మిల్కీవే గ్యాలక్సీలో అతిపెద్ద బ్లాక్ హోల్ సిగిటరస్ ఏ స్టార్. దీని డయామీటర్ ఎంతో తెలుసా? 4,40,00,000 కిలోమీటర్లు. అంటే ఎంత పెద్దదో మీరే ఊహించుకోండి. అసలు బ్లాక్ హోల్స్లోకి వెళ్ళినవి ఏమవుతాయి? కొంతమంది శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్స్ అనేవి వేరే యూనివర్స్కి కనెక్ట్ అయి ఉంటాయి అంటున్నారు. ఇంకొంతమంది శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్స్ వామ్ హోల్స్కి కనెక్ట్ అయి ఉంటాయి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు బ్లాక్ హోల్స్లోకి వెళ్ళినవి ఏమవుతాయని ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. బ్లాక్ హోల్ చుట్టూ ఈవెంట్ హారిజన్ ఉంటుంది. దాని దగ్గరికి ఏదైనా వెళ్తే హై వాక్యూమ్ పవర్తో బ్లాక్ హోల్ తనలోకి లాగేసుకుంటుంది. ఫ్రెండ్స్, బ్లాక్ హోల్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ విశ్వంలో అత్యంత వేగమైన లైట్ కూడా దాని దగ్గరికి వెళ్తే తప్పించుకోలేదు. ఫ్రెండ్స్, బ్లాక్ హోల్స్ అనేవి 3 సైజుల్లో ఉన్నాయి. దాంట్లో అత్యంత చిన్నవి స్టెల్లర్ బ్లాక్ హోల్స్. ఇవి మన మిల్కీవే గ్యాలక్సీలో 100 మిలియన్ల కన్నా పైనే ఉన్నాయి. ఇవి మన సూర్యుడి కంటే 20 రెట్లు పెద్దవి. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్. ఇవి మీడియం సైజ్ బ్లాక్ హోల్స్. ఇవి ఒక్కోటి మన మిల్కీవే గ్యాలక్సీ అంత సైజులో ఉంటాయి. వీటికి గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే ఒక గ్యాలక్సీని కూడా దానిలోకి లాగేసుకునేంత. ప్రిమోడియల్ బ్లాక్ హోల్స్. ఇవి బ్లాక్ హోల్స్లోనే అత్యంత పెద్దవి. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఇవి ఫామ్ అయ్యాయి. వీటిని ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేదు. కొంతమంది వీటిని డార్క్ మ్యాటర్ అంటున్నారు. ఫ్రెండ్స్, బ్లాక్ హోల్స్ అనేవి నేరుగా కనిపించవు. వాటి దగ్గర విపరీతమైన ఎక్స్రేస్ అలాగే గామా రేస్ రిలీజ్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకుని బ్లాక్ హోల్స్ ఉన్నాయని ప్రూవ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? ఇంకా ఎలాంటి మిస్టరీ స్పేస్ ఫ్యాక్ట్స్ కావాలంటే ఇప్పుడే మన ఏవి ఫ్యాక్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి.